ఒకరికొకరు. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఎంత ఘోరం జరిగిందిరా, ఎంత అన్యాయం చేసావురా దేవుడా. నేను ఎలా బతకనురా నాయనా, నేను బతకలేనురా, నేను బతకలేను, నేను చచ్చిపోతానురా, చచ్చిపోతాను. దేవుడా నన్ను చంపేసి నా బిడ్డను బతికించు నాయనా, బతికించు. ఏంటమ్మా ఇది? తను కోలుకుంటుంటే మీరు ఆనందించాల్సింది పోయి ఇలా ఏడుస్తారంటే, మీరు ఇలా ఏడిస్తే సూర్య బాధపడ్డా ఊరుకోండి. ఏంటి సూర్య, సత్యతో మాట్లాడాలా? ఏంటి సూర్య, సత్యతో మాట్లాడాలా? దేవుడా, ఈయన ఇంతసేపు ఉంచి నువ్వు ఉద్ధరించింది ఏంటి? చంపే, వీడిని తొందరగా చంపేసాం. ఏంటండి ఏంటండి ఇదంతా? ఏంటి ఇదంతాను? ఇదేం ఐసీయూ అనుకున్నారా, జనరల్ వార్డు అనుకున్నారా? వెళ్ళండి వెళ్ళండి. ఓ మై గాడ్, పేషెంట్కి అగ్రిమెంట్ అయింది. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి మీరంతా. సిస్టర్ సిస్టర్, ఆక్సిజన్ లెవెల్ పెంచు, అమోడిపై ఇవి పట్ట, క్విక్ క్విక్. మీరు వెళ్ళండి అమ్మా, ప్లీజ్ మీరు వెళ్ళండి. ఊరుకోండమ్మా, తగ్గిపోతుంది. ఇక్కడ దాకా తట్టుకోవడమే కష్టం. ఒకసారి స్పృహ వచ్చాక ఇంకేం కాదు. తులసి, నువ్వు కూడా ఏంటమ్మా, అమ్మను ఓదార్చాల్సిన దానివి నువ్వే ఇలా అయిపోతే ఎలా?
అంజలి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఊరుకో అంజలి, మనిషికి ఇదే పరీక్షా సమయం. ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. చూడు, నువ్వు ఏడిస్తే సూర్యకి తగ్గుతుందా? లేదు కదా. ధైర్యంగా ఉండు అంజలి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? పేషెంట్ నా ఫ్రెండ్ అమ్మా, ఒకసారి చూసి వెళ్దామని. మీరే పేషెంటు, మళ్ళీ ఆయన చూడడం ఏంటి మీరు? ఎందుకండి మా ప్రాణాలు తీస్తారు? డాక్టర్ గారు చూస్తే మా ప్రాణాలు తీస్తారు. వెళ్ళండి ప్లీజ్. ఒక్క నిమిషం అమ్మా. ఒక్క నిమిషం కాదు, అర నిమిషం కాదు. పదండి 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 పదండి. ఊరుకో. కనీసం సత్యతో చెప్పాలనుకుంటుందేంటో. నాకు చెప్తానన్న తృప్తిగా ఉంటాను. ఏంటి అంజలి ఇది చిన్నపిల్లలాగా? ఊరుకో. డాక్టర్, సూర్యకి ఎలా ఉంది? ఆపరేషన్ స్టిచెస్ డిస్టర్బ్ అయ్యాయి. అంతగా ఎందుకు ఎగ్జైట్ అయ్యారో అర్థం కావటం లేదు. బ్లీడ్ అవుతుంది. అర్జెంటుగా బ్లడ్, ఈ ఇంజెక్షన్ కావాలి. క్విక్, వెంటనే తెప్పించండి. సరే డాక్టర్. ఓకే. రమేష్, ఈ డబ్బు తీసుకెళ్ళి ఈ మెడిసిన్స్ అన్నీ తీసుకురా. అలాగే ఈ కార్డు తీసుకుని రెడ్ క్రాస్ సొసైటీకి వెళ్ళు. అక్కడ బ్లడ్ ఇస్తారు, తీసుకొని రా. అక్కడ నేను రెగ్యులర్ డోనర్ని. అన్నయ్య ఇప్పుడు ఇక్కడ ఏంటి మళ్ళీ? త్వరగా వెళ్ళు. అంజలి అంటే మీరేనమ్మా? అవునండి. సూర్య మీతో మాట్లాడాలంటున్నా. ఉండనమ్మా, మీరు తర్వాత పెడుతురు కానీ. ముందు అంజలిని వెళ్ళనివ్వండి, తర్వాత మనం వెళ్దాం. చూడండమ్మా, మీరు భయపడి అతన్ని భయపెట్టకండి. మీరు మాట్లాడకండి, జస్ట్ అతను చెప్పేది వినండి. మీరు మాట్లాడితే మళ్ళీ వినే అదృష్టం మీకు ఉండదు. అంటే డాక్టర్ ఆయన మీరు చదువుకున్నవారు, అర్థం చేసుకోండి. ఐఎమ్ సారీ. ఏంటి సూర్య? నీకు అన్యాయం చేస్తున్నాను అంజలి. చిచి, ఏంటో మాటలు. నీకేం కాదు సూర్య, తగ్గిపోతుంది. నాలో ఏం జరుగుతుందో నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. అయిపోయింది అంజలి. నేను నీకు దూరం అవటం నాకే తెలుస్తుంది. ఏడు అంజలి, చివరిసారిగా తృప్తిగా ఏడు, కరువు తీరా ఏడు. ఇంకెప్పుడు ఏడోలేవు. ఎందుకంటే నీ కన్నీళ్ళని నేను తీసుకెళ్తున్నా. అవునంజలి, ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇంకా నువ్వు సమస్యలు ఎలా సాల్వ్ చేస్తావు? నాకెక్కువ టైం లేదు అంజలి.
సూర్య సూర్య స్వామి, నన్ను కాపాడమని చెప్పడానికో చందు అంజలిల మధ్య ఉన్న సంబంధం ఏంటిది తెలుసుకోవడానికో నీహారిక పెళ్లి చెడగొట్టడానికో నేను నీ దగ్గరికి రాలేదు. అంజలి నా స్నేహితురాలనేది కూడా నేను చూడడం లేదు. ఏం జరిగిందా, ఎంత జరిగిందా, అదో ఆడపిల్ల ఇప్పుడే జీవితంలో మలి దశలో తొలి అడుగు వేసింది. ఆ మాధుర్యం పూర్తిగా కూడా రుచి చూసుండదు. అలాంటి దాని జీవితానికి ఇంత అన్యాయం చేయకు స్వామి. కావాలంటే నా ఆయుష్ తీసుకుని సూర్యని బతికించు. ఓ ఆడపిల్ల బతుకు బాగు చేయడానికి, ఓ తల్లి శోకం పోగొట్టడానికైనా అతన్ని బతికించు స్వామి, బతికించు స్వామి, బతికించు. నన్ను అన్యాయం చేసావు కదరా దేవుడా. నా ప్రాణాలు తీసుకుని నా కొడుకు ప్రాణాలు నిలబెట్టలేకపోయావా నాయనా? నా బిడ్డ లేకుండా నేను ఎట్లా బతికేదిరా దేవుడా? అమ్మా సూర్య, ఓరే సూర్య బాబు, నా బిడ్డని బతికించండి అయ్యా. అయ్యా సూర్య, ఓరే సూర్య. అంజలి, పోలీస్ కేసు కదా, పోస్ట్ మార్టం చేయాలంట. అందుకు నీ సంతకం కావాలి. బాబు వద్దు, బాబు వద్దు, నా బిడ్డ నేను చెయ్యొద్దు. అయ్యిందేదో అయిపోయింది, నా బిడ్డ నేను చేయదు బాబు. నీకు దండం పెడతాను బాబు, నా బిడ్డను వదిలేయండి బాబు, నా బిడ్డను వదిలేయండి. మీరు ఇంటికి వెళ్ళండి అమ్మా, సూర్యని నేను తీసుకొస్తాను. నా బిడ్డను వదిలేయండి, నేను ఎక్కడికి వెళ్ళను బాబు, నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మని తీసుకెళ్ళి మీరు వెళ్ళండి.
ఊరుకోండి ఒరే సూర్య అందరూ ఇంటికే వస్తాం. సూర్య నేను తీసుకొస్తాను, మీరు పదండి. సూర్య అంజలి, గీత, నువ్వు వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి. ఇక్కడే ఉంటే మిగతా పేషెంట్స్కి ఇబ్బంది. రమేష్, ఈ బాటిల్స్ హాస్పిటల్లో ఇచ్చి నువ్వు అంజలి ఇంటికి వచ్చాయి. అలాగే.